ఆ నగరంలోని రాజకీయ రంగస్థలంపై ఆ లేడీ పొలిటీషియన్ కి ప్రత్యేక మార్కుందట. తనదైన శైలిలో ఆమె రాజకీయాలు చేస్తారట. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేయర్ గా మాత్రం ఆవిడే కొనసాగుతారట. అసెంబ్లీలో అధికారం చేతులు మారొచ్చు, కానీ ఆ నగరంలో మాత్రం అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మేయర్ గా ఆ మహిళా నేత కొనసాగుతూనే ఉంటారట. అయితే గత 10 ఏళ్లు ఇలాగే జరిగినా ఇప్పుడే ఆ లేడీ పొలిటీషియన్ కి ఒక రాజకీయ జలక్ తగిలిందట. దీంతో ఆమె చాలా గుస్సా అవుతున్నారట. ఇంతకీ ఎవరా మహిళా నేత, ఏదా నగరం? ఏలూరు పాలిటిక్స్ లో మేయర్ నూర్ జహాన్ పెదబాబు రాజకీయం ఒక ప్రత్యేక మార్కుతో కొనసాగుతోందట. అధికారంలో ఏ పార్టీ ఉన్నా వరుసగా 10 ఏళ్లుగా నగర మేయర్ గా మాత్రం నూర్ జహాన్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా తయారైందట. తనకి కుర్చీ ఇచ్చి గౌరవించనక్కర్లేదు, కానీ అసలు కుర్చీ లేకుండా చేయాలని చూస్తారా అని ఆమె భావిస్తున్నారట. ఇప్పుడు దీనిపైనే ఏలూరులో హాట్ టాపిక్ గా రాజకీయ చర్చ జరుగుతోందట. తాజాగా జరిగిన తృప్తి క్యాంటీన్ వివాదం ఈ చర్చని మరింత రచ్చగా మారుస్తోందట. వ్యాపార రంగం నుంచి ఏలూరు రాజకీయాల్లోకి నేరుగా వచ్చిన నూర్ జహాన్, ఆమె భర్త పెదబాబు 10 ఏళ్లుగా నగర రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తున్నారు. నూర్ జహాన్ 2014లో టీడీపీ నుంచి మేయర్ గా ఎన్నికయ్యారు. అదే క్రమంలో పెదబాబు కోఆప్షన్ మెంబర్ గా ఎన్నికయ్యారు. అయితే 2019కి ముందు వాళ్ళిద్దరూ వైసీపీ కండువా కప్పుకున్నారు. తిరిగి ఆ పార్టీ నుంచి మేయర్, కోఆప్షన్ మెంబర్ గా కొనసాగారు. 2024 ఎన్నికలకి ముందు మళ్లీ టీడీపీలోకి జంప్ చేశారు. మరికొద్ది నెలల్లో పదవీ కాలం ముగుస్తుంది. అయితే మరోసారి తమకి పార్టీ నుంచి అవకాశం లభిస్తుందని వాళ్లు బలంగా నమ్ముతున్నారట. ఆ మేరకు తమకి ఉన్న రాజకీయ పరిచయాలతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఏలూరు మేయర్ సీటుపై చాలా మంది టీడీపీ నేతలు ఎప్పటి నుంచో కర్చీఫ్లు వేసుకుని కూర్చున్నారట. ఈసారి ఎలాగైనా తమకి అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి చేస్తూ తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారట. తెర వెనక రాజకీయాలు చేసుకుంటున్నారట. ఈ వ్యవహారం ఏలూరు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ గా మారిందట. ఇదే సమయంలో మేయర్ నూర్ జహాన్ కు అవమానం జరిగిందని ప్రచారం జరుగుతోందట. వరుసగా 10 ఏళ్ల నుంచి మేయర్ గా కొనసాగుతున్న ఆమెకు తన అధికార పరిధిలోనే అవమానం జరిగిందనే చర్చ జరుగుతోందట. నగర ప్రథమ పౌరురాలిగా తనని గుర్తించకపోవడంతో ఆమె ఒక కార్యక్రమం నుంచి అలిగి వెళ్లిపోయారట. అయితే ఇది కావాలనే చేశారని, దీని వెనుక కొందరి హస్తం ఉందని మేయర్ దంపతులు భావిస్తున్నారట. ఈ వివాదానికి తృప్తి క్యాంటీన్ వేదికగా మారిందట. అదే అధికార పార్టీ నేతల మధ్య అసంతృప్తిని రాజేసిందట. క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ రచ్చరేపిందట. కార్పొరేషన్ నిధులతో ఇటీవలే తృప్తి క్యాంటీన్ పెట్టారు. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ పెట్టిన ఫ్లెక్సీలే వివాదానికి కారణమయ్యాయి అంటున్నారు కొందరు. ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో కొండంతుంటే నగర ప్రథమ పౌరురాలు మేయర్ ఫోటో మాత్రం గోరంతుందట. అయినా నూర్ జహాన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఎమ్మెల్యే కారు దిగగానే అధికారులు, క్యాడర్ మొత్తం ఆయన్ని చుట్టేశారు. బొకేలు, పూలదండలతో ముంచెత్తారు. ఆయన వెనక ఉన్న మేయర్ నూర్ జహాన్ ని మాత్రం అస్సలు పట్టించుకోలేదట. కనీసం మాట వరుసకి రండి మేడం, వచ్చి కూర్చోండి అన్నవారే లేరట. దీంతో మేయర్ నూర్ జహాన్ మండిపడి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారట. అయితే అధికారుల హడావిడిలో పడిపోయిన ఎమ్మెల్యే ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించారట. మేయర్ కనిపించకపోవడంతో ఆరా తీసిన ఆయన కూడా క్యాంటీన్ ఓపెన్ చేయకుండానే వెనక్కి వెళ్లిపోయారట. ఓపెనింగ్ కి నోచుకొని తృప్తి క్యాంటీన్ ని ఎలాగైనా తెరిపించాలని మెప్మా అధికారులు మేయర్ దంపతుల్ని ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు పడుతున్నారట. మరోవైపు మేయర్ నూర్ జహాన్ రాజకీయ భవిష్యత్తు క్లైమాక్స్ కి వచ్చిందంటూ లోకల్ టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోందట. అయితే ఈ గొడవ కేవలం ప్రోటోకాల్ ఫ్లెక్సీలకే పరిమితం కాలేదట. దీని వెనక పెద్ద కుర్చీలాట నడుస్తోందట. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పీఠంపై కన్నేసిన కొందరు తమ్ముళ్లు ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తున్నారట. దీనిలో భాగంగానే మేయర్ దంపతుల ప్రభావాన్ని తగ్గించేందుకు పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. క్యాంటీన్ లో ఫుడ్ ఎలా ఉంటుందో కానీ టీడీపీ నేతల మధ్య జరుగుతున్న రాజకీయ వంట మాత్రం మంట పుట్టిస్తోందట.